హాయ్ అండి. వెల్కమ్ టు మన ఆంధ్ర రుచులు. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. ముందుగా హాఫ్ కేజీ బెండకాయల్ని కడిగి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వాటర్‌లో నానబెట్టుకోవాలి. ముందుగా కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకుని వేయించుకుందాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం కట్ చేసిన బెండకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. మంటను కూడా సిమ్‌లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. టమాటా మెత్తపడ్డాక సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని తగినంత వాటర్‌ని యాడ్ చేసుకుందాం. అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం పొడిని వాడుతున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని జస్ట్ 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కానీ మంటని సిమ్‌లో పెట్టుకుని విజిల్ వేయిస్తే బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకే మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని జస్ట్ 1 విజిల్ వేయిస్తే సరిపోతుంది. అంతే అండి, మన బెండకాయ పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.